వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుహాన్ టీవీ. ఈ వీడియోలో వచ్చేసి మనం ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ న్యూస్లో భాగంగా ఈరోజు ఉన్నటువంటి వివిధ వార్తాపత్రికల్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ న్యూస్ చూద్దామండి. ఈరోజు ఉన్నటువంటి లేటెస్ట్ ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ న్యూస్ వచ్చేసి టీఎస్పీఎస్సీ చైర్మన్గా రిటైర్డ్ ఐపీఎస్, వచ్చే నెలలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ, నెలాఖరులోగా ప్రవేశ పరీక్షల షెడ్యూల్ అనేటటువంటి వార్తలు మనం చూడవచ్చు. వీటికి సంబంధించి మనం పూర్తి వివరణ మనం ఒకసారి చూస్తే, టీఎస్పీఎస్సీ చైర్మన్గా రిటైర్డ్ ఐపీఎస్, గతంలో డీజీపీ హోదాలో విధులు, ఆయనను నియమిస్తే క్రమశిక్షణ ఉంటుందని ప్రభుత్వ భావన, సంప్రదింపులు జరుపుతున్న ఆఫీసర్లు, డెడ్లైన్ లోపు అప్లై చేసుకోవాలని సూచన, వచ్చే వారంలో ఫైనల్ చేసే ఛాన్స్. టీఎస్పీఎస్సీ చైర్మన్గా ఓ రిటైర్డ్ పోలీస్ బాస్ను నియమించాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నట్టు సమాచారం. సమర్థుడైన పోలీసు అధికారి నేతృత్వంలోనే కమిషన్ కార్యకలాపాలు గాడిలో పడతాయని అభిప్రాయానికి సీఎం వచ్చినట్టు తెలుస్తున్నది. అందుకోసం రాష్ట్రంలో డీజీపీ హోదాలో రిటైర్ అయిన అధికారుల జాబితాను తెప్పించుకొని పరిశీలిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. అలాగే జేఎన్టీయూలో ఓ రిటైర్డ్ ప్రొఫెసర్ పేరును కూడా పరిశీలిస్తున్నట్టు సమాచారం. సమర్థులైన అధికారుల నేతృత్వంలో 2 లక్షల ఉద్యోగాల భర్తీ చేపట్టాలని ప్రభుత్వం భావిస్తున్నది. క్రమశిక్షణ కోసం పోలీస్ బాస్కు పగ్గాలు. టీఎస్పీఎస్సీలో పనిచేసే ఎంప్లాయీస్లో క్రమశిక్షణ లేకపోవడం వల్లే పేపర్ లీకేజీలు జరిగాయని ప్రభుత్వం భావిస్తున్నది. ఆ తప్పిదాలకు చెక్ పెట్టాలంటే సర్వీస్లో ఉండగా సమర్థుడు, క్లీన్ ఇమేజ్ ఉన్న పోలీస్ ఆఫీసర్ కావాలనే అభిప్రాయానికి సీఎం రేవంత్ రెడ్డి వచ్చినట్టు తెలిసింది. అందుకే డీజీపీ హోదాలో రిటైర్ అయిన ఓ పోలీస్ ఆఫీసర్ను నియమించాలని నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. ప్రస్తుతం 61 ఏళ్ల వయసున్న సదరు రిటైర్డ్ అధికారికి చైర్మన్ పదవి అప్పగిస్తే కేవలం 1 ఏడాది మాత్రమే పదవిలో కొనసాగుతారు. అయితే ఈ ఏడాదిలో కమిషన్ కార్యకలాపాలు గాడిలో పడతాయని ప్రభుత్వం ఆశిస్తున్నది. ఈ నెల 18 లోపు చైర్మన్, మెంబర్ల పోస్టు కోసం ఆశావాహులు దరఖాస్తు చేసుకోవాలి. ఈలోపు అధికారులు ఆయనతో సంప్రదింపులు జరుపుతారని సమాచారం. జేఎన్టీయూలో పలు విభాగాల్లో పనిచేసిన అనుభవం ఉన్న ఓ ప్రొఫెసర్ను మెంబర్గా నియమించేందుకు ప్రభుత్వం మొగ్గు చూపుతుందని తెలిసింది. గతంలో రిజిస్ట్రార్గా పనిచేసిన టైంలో పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించారనే పేరు సదరు ప్రొఫెసర్కు ఉంది. దీంతో నిఘా వర్గాలు ఆయన పేరును సూచించినట్టు టాక్. అభ్యర్థుల్లో కాన్ఫిడెన్స్ నింపేందుకు ప్రయత్నం చేస్తున్నది. బీఆర్ఎస్ హయాంలో సర్వీస్ కమిషన్ వివాదాల్లో చిక్కుకున్నది. పేపర్ లీకేజీలు, పరీక్షల నిర్వహణలో తప్పిదాలతో అబాసుపాలైంది. దీంతో అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్గా టీఎస్పీఎస్సీ మారిందనే అభిప్రాయానికి పోటీ పరీక్షలు రాసే అభ్యర్థులు వచ్చారు. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం టీఎస్పీఎస్సీ బాధ్యతలను సమర్థులైన వారికి అప్పగించేందుకు మొగ్గు చూపుతున్నది. గతంలో కంటే భిన్నంగా చైర్మన్, మెంబర్లను నియమించేందుకు పబ్లిక్ నోటిఫికేషన్ ఇచ్చి అర్హులైన వారి నుంచి దరఖాస్తు చేసుకునేందుకు ప్రాధాన్యం ఇచ్చింది. దీంతో కమిషన్లో దాపరికం లేదని, పారదర్శకంగా ఉద్యోగాల భర్తీ జరుగుతుందనే నమ్మకం నిరుద్యోగుల్లో ఏర్పడుతుందనే టాకు ఉంది. రైటండి, ఆ టీఎస్పీఎస్సీ చైర్మన్గా రిటైర్డ్ ఐపీఎస్ అధికారికి నియమించాలన్నటువంటిది సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నట్టుగా సమాచారం. సమర్థులైన పోలీస్ అధికారి నేతృత్వంలోనే కమిషన్ కార్యకలాపాలు గాడిలో పడతాయనే అభిప్రాయానికి సీఎం వచ్చినట్టుగా తెలుస్తున్నది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి, వచ్చే నెలలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ, కొత్త చైర్మన్ నియామకం తర్వాత రద్దయిన, వాయిదా పడిన పరీక్షల షెడ్యూల్ ప్రకటించే అవకాశం. గ్రూప్ 1పై తీసుకునే నిర్ణయం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న అభ్యర్థులు. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీఎస్పీఎస్సీ చైర్మన్, సభ్యుల నియామకానికి ప్రక్రియ ప్రారంభం కాగా ఈ నెలాఖరు లేదా వచ్చే నెలలో పూర్తయ్యే అవకాశం ఉంది. టీఎస్పీఎస్సీకి కొత్త చైర్మన్ సహా సభ్యుల నియామకం జరిగిన వెంటనే ముందుగా వాయిదా పడిన పరీక్షల షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది. గత ఏడాది పేపర్ లీకేజీలతో రద్దయిన పరీక్షలు, వాయిదా పరీక్షలకు షెడ్యూల్తో పాటు వచ్చే నెలలో పలు కొత్త నోటిఫికేషన్లు వెలువడే అవకాశం ఉంది. టీఎస్పీఎస్సీ చైర్మన్గా కొనసాగినటువంటి చైర్మన్ జనార్దన్ రెడ్డి, సభ్యులు కారం రవీందర్ రెడ్డి, ఆర్ సత్యనారాయణ, లింగారెడ్డిలు తమ రాజీనామాలను ఇటీవలే గవర్నర్ ఆమోదించిన విషయం తెలిసిందే. శుక్రవారం మరో సభ్యురాలు సుమిత్రా ఆనంద్ తన రాజీనామా లేఖను గవర్నర్కు పంపించారు. ప్రస్తుతం కోట్ల అరుణకుమారి ఒక్కరే కమిషన్ సభ్యురాలుగా కొనసాగుతున్నారు. టీఎస్పీఎస్సీకి కొత్త చైర్మన్ నియామకం తర్వాత పరీక్షల నిర్వహణ,
ఫలితాల వెల్లడి, కొత్త నోటిఫికేషన్ల విడుదల ఉంటాయని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా డిసెంబర్ 9వ తేదీలోపు ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగాల ఖాళీలు భర్తీ చేశామని సీఎం నిరుద్యోగులకు భరోసా ఇచ్చారు. అదే సమయంలో జనవరి 6, 7 తేదీల్లో జరగాల్సిన గ్రూప్ 2 పరీక్షలను కమిషన్ వాయిదా వేసింది. ఈ క్రమంలో కొత్త చైర్మన్ ఎప్పుడొస్తారు, పరీక్షల తేదీలు, నోటిఫికేషన్లు ఎప్పుడు ప్రకటిస్తారని నిరుద్యోగులు ఆశగా ఎదురుచూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించిన క్యాలెండర్ ప్రకారమే నోటిఫికేషన్లు విడుదల చేసేలా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తుంది. సాధ్యమైనంత వరకు ఈ నెలాఖరులోగా లేదా వచ్చే నెల మొదటి వారంలో టీఎస్పీఎస్సీకి కొత్త చైర్మన్, సభ్యులను నియమించి ఉద్యోగాల భర్తీ ప్రక్రియను వేగవంతం చేయాలని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నట్లు సమాచారం. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి నోటిఫికేషన్లు విడుదల చేస్తామని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పేర్కొంది. అయితే కొంచెం ఆలస్యమైన ఫిబ్రవరి నెలలో నోటిఫికేషన్లు వెలువడే అవకాశం కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులు రాహుల్ గాంధీ, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేక సందర్భాల్లో విద్యార్థులు, యువతతో మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగాలపై ప్రకటనలు చేయడంతో పాటు జాబ్ క్యాలెండర్ను కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పొందుపరిచారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉద్యోగార్థులు కోటి ఆశలు పెట్టుకున్నారు. తొలి ఏడాది కాలంలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఆ పార్టీ మేనిఫెస్టోలో పేర్కొన్న నేపథ్యంలో ఉద్యోగ నియామకాల అంశంగా అత్యంత ప్రాధాన్యత అంశంగా తీసుకుని జాబ్ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్ల విడుదలకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. 2 సార్లు రద్దయిన గ్రూప్ 1 ప్రిలిమ్స్. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష 2 సార్లు రద్దయింది. రాష్ట్రంలో ఖాళీగా ఉండే గ్రూప్ 1 ఉద్యోగ నియామకాలను ఫిబ్రవరి 1వ తేదీన నోటిఫికేషన్ ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. నోటిఫికేషన్ వెలువడడంలో కొంత ఆలస్యమైన పాత నోటిఫికేషన్తో సంబంధం లేకుండా కొత్త నోటిఫికేషన్ ఇస్తారా, లేక 2 సార్లు రద్దయిన గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షను ప్రభుత్వం మళ్ళీ పరీక్ష నిర్వహిస్తుందా అని అభ్యర్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో చివరిసారి 2011లో గ్రూప్ 1 ప్రకటన వచ్చింది. దాదాపు 11 ఏళ్ల అనంతరం 2022 ఏప్రిల్ 26న ఏకంగా 503 పోస్టులతో తెలంగాణలో తొలి గ్రూప్ 1 ప్రకటనను టీఎస్పీఎస్సీ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు రాష్ట్ర వ్యాప్తంగా 3,80,202 మంది దరఖాస్తు చేశారు. అదే ఏడాది అక్టోబర్ 16న ప్రిలిమ్స్ నిర్వహించగా 2,85,916 మంది హాజరయ్యారు. గత ఏడాది జనవరిలో 1:50 నిష్పత్తిలో 25,000 మందిని మెయిన్స్కి ఎంపిక చేసింది. జూన్లో మెయిన్స్ పరీక్షలు నిర్వహించేందుకు షెడ్యూల్ కూడా వెలువరించింది. అనూహ్యంగా ప్రిలిమ్స్ ప్రశ్నపత్రాల లీకేజ్ కుంభకోణం వెలుగు చూడడంతో కమిషన్ ఆ పరీక్షను రద్దు చేసింది. వచ్చే నెలలో మాత్రం కొత్త చైర్మన్, టీఎస్పీఎస్సీ కొత్త చైర్మన్ నియామకం తర్వాత రద్దయినటువంటివి మరియు వాయిదా పడిన పరీక్షల షెడ్యూల్ ప్రకటించేటటువంటి అవకాశం వచ్చే నెలలో ఖచ్చితంగా ఉంటుందనే తెలుస్తుంది. రైట్ అండి. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి నెలాఖరులోగా ప్రవేశ పరీక్షల షెడ్యూల్. పండగ తర్వాత సెట్ల ప్రక్రియ ప్రారంభం. రాష్ట్రంలో ఇంజనీరింగ్, ఫార్మసీ సహా వివిధ వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్షలు సెట్స్ షెడ్యూల్ ఈ నెలాఖరులోగా వెలువడే అవకాశం ఉంది. సంక్రాంతి తర్వాత ప్రవేశ పరీక్షల ప్రక్రియను షెడ్యూల్ను ప్రకటించేందుకు ఉన్నత విద్యా మండలి కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. ఇందులో భాగంగా ఎంసెట్, ఈసెట్, ఎడ్సెట్, లాసెట్ తదితర ప్రవేశ పరీక్షలు నిర్వహించే యూనివర్సిటీలను ఖరారు చేసి ఆయా సెట్లకు కన్వీనర్ల నియామకం కోసం యూనివర్సిటీలకు లేఖలు రాయనున్నారు. యూనివర్సిటీలు తమ పరిధిలోని సెట్కు కన్వీనర్ను నియమించేందుకు 3 ప్రొఫెసర్ల పేర్లను సిఫారసు చేస్తే అందులో ఒకరిని ఆయా సెట్లకు కన్వీనర్లుగా ఉన్నత విద్యామండలి నియమించనుంది. ఈసారి సెట్ల కన్వీనర్లు కూడా మారనున్నట్లు సమాచారం. జేఈఈ మెయిన్ తొలి విడత పరీక్షలు ఈ నెల 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు జరగనున్నాయి. ఈ పరీక్షలకు సంబంధించి పరీక్షా కేంద్రాల సిటీ స్లిప్లను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అందుబాటులో ఉంచింది. త్వరలో జేఈఈ మెయిన్ అడ్మిట్ కార్డులు విడుదల చేయనుంది. ఏప్రిల్ 1 నుంచి 15 వరకు రెండో విడత పరీక్షలు నిర్వహించనున్నట్లు ఎన్టీఏ వెల్లడించింది. దేశవ్యాప్తంగా మెడికల్ కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ యూజీ పరీక్ష 2024 మే 5వ తేదీన జరగనుంది.
జేఈఈ మెయిన్ నీట్ షెడ్యూల్ ఇప్పటికే ఖరారైన నేపథ్యంలో విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా ప్రవేశ పరీక్షల తేదీలను ఖరారు చేయనున్నట్లు తెలిసింది. ఇప్పటికే ప్రవేశ పరీక్షల తేదీలు ఖరారు చేయగా ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకుని మరోసారి కసరత్తు చేసి షెడ్యూల్ ఖరారు చేయనున్నట్లుగా సమాచారం. సాధారణంగా ఏటా మే నెలలో ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తారు. ఈసారి కూడా మేలోనే నిర్వహించే అవకాశం ఉంది. మే నెలలో ఎంసెట్ కూడా. వచ్చే విద్యా సంవత్సరం వివిధ వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించనున్న ఉమ్మడి ప్రవేశ పరీక్షలను సెట్స్ను మే లేదా జూన్లలో నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎంసెట్ సహా ప్రవేశ పరీక్షలన్నీ జూన్ నెలలో నిర్వహించి జూలైలో కౌన్సిలింగ్ ప్రక్రియను పూర్తి చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. మార్చిలో ఇంటర్ పరీక్షలు జరగనున్న నేపథ్యంలో ఇంజనీరింగ్, ఫార్మసీ, వ్యవసాయ విద్యా కోర్సులలో ప్రవేశాలకు నిర్వహించే ఎంసెట్ పరీక్షను మే నెలలో నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. వచ్చే విద్యా సంవత్సరం ప్రవేశాలకు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి ఏఐసిటిఈ నిబంధనలకు అనుగుణంగా సెట్స్ షెడ్యూల్పై తుది నిర్ణయం తీసుకోనున్నారు. ముఖ్యంగా ఎంసెట్కు హాజరయ్యే విద్యార్థుల్లో ఎక్కువ మంది జేఈఈ మెయిన్కు కూడా హాజరవుతారు కాబట్టి విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా ఎంసెట్ పరీక్ష తేదీలను ఉన్నత విద్యా మండలి నిర్ణయించనుంది. రైట్ అండి, ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఉన్నటువంటి ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ న్యూస్. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ సుహాన్ టీవీ. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.